ఇవాళ మనం కీళ్ళవాతం గురించి మాట్లాడబోతున్నాం. నమస్కారం, నేను డాక్టర్ సాయి ప్రణీత్ కుంట, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ సాయి తేజ హాస్పిటల్. ఇవాళ మనం కీళ్ళవాతం గురించి మాట్లాడబోతున్నాం. కీళ్ళవాతం అనగా రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే అది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ మన సొంత కణాలనే అటాక్ చేస్తుంది. ఎక్కడ కీళ్ళల్లో కానీ ఎముకల చుట్టూ ఉండే సన్నటి పొరలో కానీ అది మీద పడి అటాక్ చేయడం జరుగుతుంది. ఇది ఎందువల్ల వస్తుంది? ఒకటి వంశపారంపర్యంగా రావచ్చు, లేదా మన ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు రావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ కారణాలు అనగా స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ, బాగా ఎండలో తిరిగే వాళ్ళు కానీ, రేడియేషన్కి గురైన వారు కానీ, లేకపోతే హార్మోన్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళలో కానీ, లావుగా ఉన్న వాళ్ళలో కానీ రావచ్చు. కీళ్ళవాతం యొక్క లక్షణాలు. ఇది కీళ్ళనే కాకుండా అప్పుడప్పుడు కొన్ని తీవ్ర స్థాయి స్టేజెస్లో మనం మొత్తం శరీరాన్ని కూడా అఫెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా జాయింట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే వాపు ఉండడం, వేడి ఉండడం, కదిలిచ్చేటప్పుడు నొప్పి రావడం, ఉదయం లేవగానే స్టిఫ్గా ఉండడం అలా ఉంటుంది. అలానే మనకు సిస్టమిక్ అంటే మన శరీరం మొత్తంలో కూడా అప్పుడప్పుడు దీని యొక్క లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఫ్యాటిగ్ అంటే అలసట ఉండడం, కొద్దిపాటి పని చేసినా అలసిపోవడం, లేకపోతే లో గ్రేడ్ ఫీవర్ ఎప్పటికీ ఉండడం కూడా ఉండొచ్చు. ఇది కాకుండా కొన్ని తీవ్ర స్థాయి కండిషన్స్లో అన్ట్రీటెడ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చేతులు వంకర పోవడం, అప్పుడప్పుడు ఊపిరితిత్తులు, గుండెను కూడా మనకు అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కీళ్ళవాతంలో మంచి ఫలితాలను పొందాలంటే త్వరగా గుర్తించడం, త్వరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా కీళ్ళవాతం ట్రీట్మెంట్లో మన ముఖ్య ఉద్దేశం నొప్పి, వాతం, వేడిని తగ్గించడం. ఇది ఓన్లీ మెడిసిన్సే కాకుండా మన లైఫ్ స్టైల్ని కూడా మాడిఫై చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే పొగ తాగేవారు ఆపేయడం, బరువులు బాగా ఉన్నవారు తగ్గించుకోవడం, అట్లాంటివి చేసుకోవాలి. తీవ్ర స్థాయి కండిషన్స్లో ఉన్నవారికి అప్పుడప్పుడు సర్జరీలు కూడా అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి.